విశాఖలో రోడ్డుపైన తోపుడు బళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఎటువంటి హామీలు పట్టించుకోగా మమ్మల్ని రోడ్డు మీద తోస్తారంటూ. నా పేరు వెంకట్రావు, తోపుడు బళ్ళు సంఘం గౌరవాధ్యక్షుడిని, మద్దిలపాలెం జోన్ సిఐటి కార్యదర్శిని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. తెలుగుదేశం నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది. తోపుడు బళ్ళు కార్మికులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, రక్షణ కల్పిస్తామని. అందులో ప్రధానంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల కోసమే నేను రాజకీయంలోకి వచ్చానని చెప్పారు. వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేసామని చెప్పారు. ఆ రకంగా వచ్చిన వీళ్ళు 10 నెలల కాలంలో రావడంతో ఏదైతే తోపుడు బళ్ళు కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు. ప్రధానంగా పెందుర్తి రైతు బజారు, మధురవాడ రైతు బజారు, అలాగే కొటక్ స్కూల్ దగ్గర, శ్రీపురం జంక్షన్ దగ్గర, అలా మద్దిలపాలెం ఆర్టీసీ సిటీ డిపో దగ్గర అనేక చోట్ల, దీంతో పాటు ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న పూర్ణ మార్కెట్, అక్కడ జంగిడీలు వేసుకొని కిందని చేపల మీద కాయగూరలు కానీ, తర్వాత ఆకుకూరలు కానీ, పూలు కానీ, పళ్ళు కానీ రకరకాలుగా అమ్ముకున్న బ్రతుకుతున్న అనేక మందిని ఈరోజు తొలగించడం అనేది జరిగింది. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం తక్షణం తోపుడు బళ్ళు కార్మికులు, పేదల మీద, ఈ చిల్లర వర్తకుల మీద దాడులు ఆపాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండో పక్క జనసేన పార్టీ చెప్పుకొని మా జన సైనికులు పనిచేస్తారు పేదల కోసం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు 22వ వార్డులో మూర్తి యాదవ్, ఆయన కార్పొరేటర్ కూడా జనసేన పార్టీ తరఫున, ఆయన 22వ వార్డులో ఉండే వారానికి 2 గంటలు సంత పెట్టుకుంటూ 300 మందిని తొలగించడానికి, అక్కడ ఉన్న దగ్గర 100-150 మంది తోపుడు బళ్ళు చిల్లర వర్తకులు తొలగించడానికి తోపుడు బళ్ళ కార్మికులు వీళ్ళు జనదండకాండంగా వాళ్ళు బతుకుతున్నారు. అమ్ములు పాల ఉత్పత్తులు బడ్డీలు మాత్రం చోటు ఉంటుంది ఫుట్పాత్ల మీద. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి మాత్రం చోటు ఉండదు. వీళ్ళు పోలీసులు వేధింపులు కానీ, లేకపోతే మున్సిపల్లో అధికారుల తరపు వేధింపులు కానీ, ఆఖరికి ప్రజల సంక్షేమం కోసం చూడవలసినటువంటి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ మీద కట్టుకొని ఆ రకమైనటువంటి వేధింపులకి గురి చేయడం అన్నది సరైనది కాదు. ఎందుకంటే వీళ్ళకి వీధి విక్రేతల బ్రతుకు తెరువు చట్టం 2014లో చేయడం జరిగింది. అంతకుముందు సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ ప్రకారంగా వాళ్ళ బ్రతుకు తెరువుకి మీరు రక్షణ కల్పించాలి. ఎందువల్లంటే ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోతున్నాయి కాబట్టి, ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి కాబట్టి రోడ్డు పక్కన ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సరుకుల్ని, పళ్ళ, కూరగాయల, లేకపోతే ఏమైనా ఇంట్లో ఉపయోగపడేటటువంటి వస్తువుల, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనేటువంటిది ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. దాని మీద చట్టం చేసింది. ఆ చట్టానికి తూట్లు పడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన లేకుండా, అందులో మూర్తి యాదవ్కి ఏంటి అవగాహన ఉంది చట్టం మీద చదవమనండి. అందులో ఏమని చెప్పిందో, కేవలం వాళ్ళ మీద కక్షపూరితంగా అతని తాలూకు అనూంగ్యుడు ఫుట్పాత్ మీద బడ్డీలు పెట్టేసి వాడు డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఎవరో పేరు నాయకుడు, వాడు ఈ తోపుడు బళ్ళ సంఘం నాయకుడు అని చెప్పేసి చెప్పుకొని బడ్డీలు పెట్టుకొని అది అతనికి ఇస్తున్నాడు. మరి అది అంటే వీళ్ళని కూడా తొలగించేసి మరి వీళ్ళు బడ్డీలు పెట్టించుకొని వ్యాపారం చేసుకుంటాడా మూర్తి యాదవ్? తెల్ల చొక్కా వేసుకోవడం కాదు, నీ బ్రతుకు కూడా ఆ రకంగా సత్యంగా ఉండాలి. నేను టీడీఆర్ల గురించి మాట్లాడుతున్నాను, లేకపోతే ఇలా కబ్జాలు చేశాడు అని చెప్పేసి నేను బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. నువ్వేదో గొప్పగా చెప్పుకుంటున్నావేమో. కార్ల మీద నువ్వు పడడం ఏంటి? స్ట్రీట్ వెండింగ్ చట్టం ఎందుకు ఉంది? మున్సిపల్ కమిషనర్ హరినారాయణ గారు, ఆయనకు 3 నెలల జైలు శిక్ష వేసింది కోర్టు. హైకోర్టు 3 నెలల జైలు శిక్ష వేసింది. ఎందుకు వేసింది? చట్టాన్ని ఉల్లంఘించి తోపుడు బళ్ళ కార్మికుల్ని వాళ్ళని బడ్డీలు తొలగించడానికి గాను శిక్ష వేయడం జరిగింది. హైకోర్టులో క్షమాపణ చెప్పాడు. నువ్వు అంతకంటే గొప్పవాడేం కాదు, నువ్వు చేత ప్రజల కోసం మాట్లాడు. సంతలు ఎప్పటి నుంచి వచ్చాయి? తరతరాల నుంచి సంతలు ఉన్నాయి. ఆ సంతలు వచ్చి పెట్టుకుంటే మద్దిలపాలెంలో తీసేస్తావా?
ఏమనుంటే దానికి ఏంటంటే ఇదేం కుట్రపూరితంగా ఒక అంబులెన్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఫోటో తీయించి ఆ ప్రకారంగా హైకోర్టుకి వెళ్ళి నువ్వు ఆర్డర్ తెస్తావా? ఇదేం కుళ్ళు బుద్ధి, ఏదో బుద్ధి. ఇలాంటివి అన్నీ కూడా ప్రజల్ని హింసించే పద్ధతుల్లో, పేదలను హింసించే పద్ధతుల్లో చేయకండి. ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు, చంద్రబాబు నాయుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే ఆయన వస్తున్నాడు అని అంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యాపారాలను తీసేయాలి. మీకు అందరు కూడా తెలుసు, ఎవరు వ్యాపారాలు చేసుకోవడానికి వీల్లేదు ఆ 4-5 రోజులు కూడా. అంటే ప్రజల్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనేటువంటిది సరైనది కాదు. సుబ్బిపెళ్ళి వెంకి చావుకు వచ్చినట్టు వీళ్ళు ప్రజలకు వస్తూ ఉంటే వీళ్ళు చదవ వ్యాపారస్తులు ఏం చేశారండి? వాళ్ళు తీసేస్తావా నువ్వు? చేత ఇట్లాంటివి కరెక్ట్ కాదు. అది స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి